ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి, ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లో అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి జీతభత్యాలు పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు కూడా పని ఒత్తిడి విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఆ పని ఒత్తిడిని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నటువంటి కేతువు రీత్యా శత్రువులంతా కూడా మిత్రులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ నెల అంటే, మమ్మల్ని ఇంట్లో వాళ్ళంతా కూడా గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి పనికి వాళ్ళ భర్త, అత్త, మామలు వీళ్ళంతా కూడా గుర్తించడము, సంప్రదించి మిగతా పనులు చేయడము, వీటి వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది. ఇక ఉద్యోగాలు చేసే చోట మరి చాలా దూరాలుగా ఉన్నాయి. ఈ ఉద్యోగం ఒక చోట, మరి ఇల్లు ఒక చోట, మరి అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ఏదైనా సరే ఒక పనిని మనం సృజనాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఆలోచనలు ఈ నెలలో మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు బిల్లుల కోసం గవర్నమెంట్ ఇంకా బిల్స్ శాంక్షన్ చేయదు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో బిల్స్ శాంక్షన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. మరి గురు యొక్క ప్లేస్మెంట్ని బట్టి, బుధుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ని బట్టి మరి వీళ్ళకి యొక్క విద్య నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అయితే కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో కూడా ఎగ్జామ్స్లో మీరు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్స్లో మీరు ఫెయిల్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకొని మరి అప్పుడు ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బిజినెస్లు చాలా బాగుంటాయి. మరి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు, కొత్త కంపెనీలు మనం పెడుతున్నాం, అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందన్నమాట. కాబట్టి అటువంటి వ్యాపారాలు కొంత టైం తీసుకున్న తర్వాత పెట్టుకుంటే మంచిది. కొంచెం పోస్ట్పోన్మెంట్ అవన్నీ కూడా చేసుకోండి. అలాగే ఈ యొక్క ఒక స్త్రీ మీకు తలపోట్లు తీసుకొస్తుంది.
అంటే ఈ ఈ నెలలో మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ లేకపోతే గతంలో ఉన్నటువంటి స్త్రీ వల్ల మీకు స్త్రీ పీడ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి దూరం ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరకకపోతే వాళ్ళకి లాంగ్ లీవుల కోసం వాళ్ళకి అప్లై చేసుకుంటే లీవ్ శాంక్షన్ అవుతుంది. అలాగే వాళ్ళు చక్కగా వచ్చి కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళందరూ కూడా ఆనందంగా మిగతా రోజుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు, తర్వాత హాస్టల్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళతో పాటు అధిక వనరులు, ఇతర వనరుల ద్వారా మనకి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళంతా ఇల్లు కట్టడం, స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా రెమెడీస్ వచ్చేసరికి ఈ వారం, ఈ నెలంతా కూడా ఈ మేషరాశి వారు రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం దానం చేయాలి. అలా మనము ఏం చేయాలా, పేద బ్రాహ్మణులకి దానం చేసిన తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క, అంటే పంచకాళికల్లో ఒకటి బగలాముఖి అమ్మవారికి మనం ఇళ్లలో హోమం చేసుకోవాలి. ఈ రకంగా మనం ఈ యొక్క హోమాన్ని మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రదక్షిణలు చేసి చక్కగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి చాలా చక్కగా ఉంది గ్రహస్థితి. మరి ఈ యొక్క రీత్యా స్త్రీలందరికీ కూడా చక్కటి ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు. తర్వాత టైలరింగ్ పనులు, బ్యూటీషియన్ పనులు, బొటిక్ నడిపేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు. జీతభత్యాలు పెరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి యాజమాన్యాలు, వీళ్ళ పని ఒత్తిడిని ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. హైక్ ఇన్ శాలరీస్ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఈ పెన్షనర్స్ ఉంటారు, ఓల్డ్ పెన్షనర్స్, వాళ్ళకు కూడా వన్ టైం సెటిల్మెంట్ చెప్పేయడం జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా వీళ్ళకి ఎవరో ఒకళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టడం ద్వారా వీళ్ళకి ఈ పెన్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అయితే అది తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చినటువంటి డబ్బుని వాళ్ళకు ఉపయోగించుకోకుండా మరి పిల్లలకి, కూతుర్లకు అవనివ్వండి, లేకపోతే వీళ్ళ కొడుకులకు అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ వార్ధక్యంలో వీళ్ళకి డబ్బులు ఉండకపోవడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది. అయితే కుటుంబ పరంగా వీళ్ళకి కొంత అశాంతి అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే మానసికంగా వీళ్ళకి పిల్లల కోసం ఈ కాలేజీలో సీట్లు ఇప్పించాలా, యూనివర్సిటీలో సీట్లు ఇప్పించాలా అని వీళ్ళు కష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆ కోరుకున్న చోట్ల వీళ్ళకి సీట్లు రాకపోవడంతో కొంచెం నిరాశ, నిస్పృహలకు వీళ్ళంతా కూడా గురి కావడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే విద్యార్థులు చాలా ఎక్కువగా వీళ్ళు కష్టపడి చదవాలి. అనేకమైనటువంటి సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్స్లో ఉండిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన వీళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు సీట్లకు అప్లై చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. విశ్వవిద్యాలయాలు కూడా, కోర్సులు కూడా మీరు కోరుకున్న చోట్ల కోర్సులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మేము ఫారిన్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలండి అని ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళకి కోరుకున్న చోట్ల ఉద్యోగాలు రావడం అనేటటువంటిది జరుగుతాయి. శాలరీస్ కూడా సాటిస్ఫాక్టరీగా మీకు ఉండడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యం ఈ నెలలో చాలా బాగుంటుంది. అయితే ఏవైనా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే వెనీరియల్ డిజీజెస్, ఆ తర్వాత వీళ్ళకి ఈ యొక్క సుఖ వ్యాధుల సంబంధము, చర్మ వ్యాధి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల. అంటే ప్రతి పనిని కూడా వీళ్ళు ఈ నెలలో టెన్షన్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా చేయడం అనేటటువంటిది అభ్యాసం చేసుకోవాలి ఈ వృషభ రాశి వారు. అలాగే గతంలో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ప్రమోషన్స్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ప్యానెల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా బాగుంటారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, అగ్రి ప్రొడక్ట్స్, హార్టికల్చర్, ఫిషరీస్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో వ్యవసాయ సంబంధమైనటువంటి ఈ వృత్తులందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కోళ్ల ఫారాలు, పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శత్రు బాధలు అనేటటువంటి ఇంకా శేషంగా ఉంటాయి వీళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి గతంతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది అని చెప్పాలా. వీళ్ళ ఆలోచన మైండ్ సెట్ కూడా వీళ్ళకి మారడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లో ఉన్నటువంటి వాళ్ళకి డిఫరెంట్ వర్క్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడము, తర్వాత సుపీరియర్స్ చేత వీళ్ళు మాటలు పడడము అనేటటువంటి బాధ లేకుండా వీళ్ళు ప్రశంసలు పొందుతారు. తమ తోటి కొలీగ్స్ యొక్క ప్రేమను పొందుతారు, సబార్డినేట్స్ యొక్క గౌరవాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కగా గౌరవము అనేటటువంటిది, వేతనాలు అనేటటువంటివి సాటిస్ఫాక్టరీగా అందడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే హీరోయిన్లు ఉన్నారో, హీరోలు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు చక్కగా గుర్తింపబడతారు. వీళ్ళ గౌరవాలు అనేటటువంటి రావడం అనేటటువంటి జరుగుతుంది. ప్రగతి పదంలో ముందుకు వెళ్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం చక్కగా 7 గంటలకి మీ ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ దానం చేసుకోవచ్చు. బయట ఎక్కడైనా సరే దానం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు ఈ యొక్క బాధను మీరు పోగొట్టుకోగలుగుతారు. అలాగే గరిక గడ్డిని తీసుకొచ్చి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక గణపతిని ఆరాధించినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క నెలంతా కూడా ఉంటుంది. శుభమస్తు. ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి గురుడు వ్యయ స్థితిగతుడు అవడం వల్ల ఈ రాశి వారు కొంచెం లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే మీకు ఈ యొక్క కోర్టు సమస్యల్లో కానీ, పోలీసు సమస్యల్లో కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మిథున రాశి వారికి ఈ వ్యయ గురుడు ఏం చేస్తాడంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడమే కాకుండా ధన ఆదాయానికి మించినటువంటి ఖర్చులను చేయించి మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో పెట్టడానికి చూస్తారు. ఇప్పుడు దురాశతో, ఒక యాటిట్యూడ్తో మీ మిథున రాశి వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్లో ఈ సెప్టెంబర్ నెలలో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి రేణింపు అనేటటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి చక్కగా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా చక్కగా
వీళ్ళకి ఈ వర్క్ లోడ్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చక్కగా కష్టపడి వీళ్ళు పూర్తి చేస్తారు. అయినప్పటికీ కూడా తమకి సరైనటువంటి గుర్తింపు రావడం లేదు అనేటటువంటి బాధ ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. అంటే మిథున రాశి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేటటువంటిది వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చేసి చక్కగా వీళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళు చక్కగా విదేశాలకు వెళ్ళాలా, మేము చదువుకోవాలా, మేము మంచిగా జాబ్స్ చేంజ్ అవ్వాలా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు సంబంధించి అవకాశాలు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే వీసాల విషయంలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మనకి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, స్క్రాప్ బిజినెస్ అవనండి, లేదా వేర్ ఐరన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ మెషినరీలో అటువంటి చోట్ల మీరు ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అది కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వర్క్ ఆర్డర్స్ అనేటటువంటివి రావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మనము విద్యార్థుల్ని మనం తీసుకున్నట్లయితే ఆ విద్యార్థులంతా కూడా చక్కగా వీళ్ళకి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ స్టూడెంట్స్ అంతా కూడా చదివింది మర్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాన్సంట్రేషన్ పెట్టకుండా మరి ఇతరత్ర విషయాల మీద డిస్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చేయడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు డీలింగ్స్ అనేటటువంటి కొంచెం అంతగా అనుకూలించవు. కాబట్టి ఉప్పు చేపల వ్యాపారము, తర్వాత ఈ యొక్క పౌడర్స్ ఉంటాయి, డ్రగ్స్కి సంబంధించిన మెడిసిన్స్కి సంబంధించిన పౌడర్స్, అవన్నీ కూడా చైనా నుంచి మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల ద్వారా మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పౌడర్ అంటే మనం డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ కాదు, మెడిసిన్స్లో ఉపయోగించేటటువంటివి. కాబట్టి ఈ విధంగా ఈ మిథున రాశి వారు ఏంటంటే కొంచెం హిపోక్రైట్స్గా ఈ నెలలో హిపోక్రసీతో బ్రతకడం అనేటటువంటిది చేస్తారు. మరి అత్తమామల్ని సరిగ్గా చూసుకోకుండా, ఆ తర్వాత తమకి ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారు అనేటటువంటి స్వార్థ చింతనతో ఈ యొక్క మిథున రాశి వారి నెల ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఎవరైతే కోడళ్ళు కొడుకులు వీళ్ళు ఉంటారో, ఎప్పుడైతే వీళ్ళు మనతో సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు అరే మనం మన అత్తగారులతో బిహేవ్ చేయలేదే అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ఈ నెలలో రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు అనేక రకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇక విదేశీ సంబంధించినటువంటి మోజులో ఈ మిథున రాశి వారు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి మరి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ చేతిలో వీళ్ళు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళలోనే దింపుకుంటారు, వీళ్ళతోనే తిరుగుతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్, లేకపోతే కిచెన్లో వంట చేయని అవసరం లేదని చెప్పి వాళ్ళేవో పాస్పోర్ట్లు పడేసుకొని వాళ్ళు వస్తారనమాట. వస్తే వంట చేయక్కర్లేదులే అమ్మ అని చెప్పేసి భోజనాలు తెప్పిస్తే వీళ్ళు ఐస్ అయిపోయి ఇచ్చేస్తారు. ఆ తర్వాత అసలుకే మోసం టెండర్ అనేటటువంటిది ఏదో రకంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ఈ యొక్క రెమెడీస్ ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాల్ని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. అలాగే మనకి గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనం ఈ పూజలు చేసినప్పుడు, గణపతికి మనం పూజలు చేసినప్పుడు మనకి ఈ యొక్క దోషం పోతుంది. అదేవిధంగా మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మనము జరిపించుకోవడం ద్వారా, మనకి ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. ఈ కర్కాటక రాశి వారికి మనకి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో చక్కగా శుభదాయకంగా ఉంది.
మరి స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ అనమాట. అంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు మరి మేము చాలా బాగా రాసామండి ఎగ్జామ్స్ అని చెప్తారు తల్లిదండ్రులకు. వీళ్ళు బాగా చదివి ఉండొచ్చు, మరి వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదా అంటే ఇప్పుడు అది కూడా ఉంది. చెత్త టీచర్లు వచ్చి మనకి యూనివర్సిటీ లెవెల్లో చెత్త టీచర్లు వచ్చి వాల్యుయేషన్ చేయడం అండ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ వాల్యుయేషన్ వీటిల్లో వేసినప్పుడు తప్పక యూనివర్సిటీ వాళ్ళని పాస్ చేయడం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో. ముఖ్యంగా దీనికి బలైపోయేది ఎవర్రా అంటే ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి విద్యార్థులు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుంది. మరి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఏ కారణం లేకుండా కూడా మరి భర్త యొక్క ఇగ్నోరెన్స్ వల్ల అవనివ్వండి, ఈగో స్టేట్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే భార్య యొక్క కన్నింగ్నెస్ వల్ల అవనివ్వండి, ఏదో కారణంగా కోర్టుల్లోకి వెళ్ళడము, వీళ్ళు డైవర్స్ కోసం భర్త వేయడము, నేను ఇవ్వనని వేళ్ళండము, ఇలాగా ఈ ఫైట్ అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జీతభత్యాలు పెరుగుతాయి. కెరీర్ ఓరియంటెడ్గా వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థులు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం బాగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గ్యారంటీగా మీరు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేటటువంటి ఛాన్స్ మనకి కనబడుతుంది. అలాగే ఈ యొక్క సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ సోదరులు చక్కగా వృద్ధి పొందుతారు. ఉద్యోగాలలో రాణింపు అనేటటువంటిది మనకి కనబడుతుంది. ఇక కోర్టు సమస్యల్లో మనకు అనుకూలంగా తీర్పు రావాలని ప్రయత్నిస్తూ బై హుక్ ఆర్ క్రూక్ చేయాలి అనేటటువంటి విశ్వ ప్రయత్నాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. రీకన్సిలేషన్ ఎన్నిసార్లు చేసినా, కౌన్సిలింగ్లు ఎన్నిసార్లు చేసినా అవతల వాళ్ళ భర్తలు అదే మొండితనంతో ఉండడంతో ఇక చేసేదేమీ లేకుండా కోర్టులో కంటెస్ట్ చేయడం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇక పెయింటర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి రియల్టర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకి నోటి దగ్గరికి వచ్చి మాకు పని ఆగిపోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో పనులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, మీడియా వారికి అందరికీ కూడా పరిస్థితులు బాగున్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు వృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, ప్రొడక్షన్ వింగు, టెక్నికల్ వింగు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మరి బ్రహ్మాండంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవము పెరుగుతాయి వీళ్ళకి. అలాగే సంపాదన బాగా పెరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు బంధుమిత్రులు విందులో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరే వేరే ఊర్లకి వెళ్తారు. వీళ్ళ అమ్మమ్మలు బాగాలేదని చెప్పేసి 15 రోజులు వీళ్ళు మరి ఊరు వెళ్ళడం, అక్కడే ఉండిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక సివిల్ కేసెస్కి సంబంధించి వీళ్ళు అష్టమ శని ప్రభావం వలన కోర్టు సమస్యల్లో అంతగా ఫైల్ బెంచ్ మీదకి రాలేదని అక్కడ స్టాగ్నెంట్గా ఆ కేసు ఆగిపోవడం కానీ లేదా ట్రయల్కి కేసులు రాకుండా ఆగిపోవడం అనేటటువంటివి ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మనకి స్త్రీలకి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రాలేదు అనేటటువంటి బాధ ఉంటుంది. వీళ్ళకి ఈ నెలలో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. కర్కాటక రాశిలో డిపార్ట్మెంట్స్, కొన్ని డిపార్ట్మెంట్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇలా అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్, ఈ రెమెడీస్కి ఈ కర్కాటక రాశి వారికి మనం ఏం చేయాలంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేద్దాం. అలాగే ఈ యొక్క శనికి మనకి నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తూ మరి అలాగే చక్కగా ఈ శని పైన ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో శనీశ్వరుడి పైన తైల అభిషేకాన్ని వేయడం.
ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి. అలాగే శనీశ్వరుడికి చేసిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే స్నానాలు చేసేయడము, ఆ గుడ్డలను అక్కడ వెనక్కి తిప్పి చూడకుండా అక్కడ పాడేసేయడము, శనీశ్వరుని ఒక అంటరాని వాడిగా మనం ఏదో నెగిటివ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఒక పేరుతో వీళ్ళన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, అలాగే స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు, బట్టలు అక్కడ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నూనె కనుక అంటుకుంటే కాళ్ళకి దానికోసం కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మీరు పరమేశ్వరుడి గుడికి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ దేవుడి యొక్క దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ నెలలో మీకు జరుగుతాయి. శుభమస్తు. ఈ సింహరాశి వారికి మనకి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. నాట్ బ్యాడ్ అనమాట. సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకి గురుడి యొక్క పొజిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇక్కడ సింహరాశి వాళ్ళకి అత్తగారులతో మనకి సెప్టెంబర్ 17 తర్వాత గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అత్తగారులతో, స్త్రీలతో, వీళ్ళకి భార్యతో ముఖ్యంగా వీళ్ళు గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వితండ వాదాలు చేసుకోకుండా, వీళ్ళు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రతి ఒక్కళ్ళు చూసేది డబ్బుల కోసమే చూస్తారు. కాబట్టి మా ఉద్యోగం ఎలా ఉందండి, మా వృత్తి ఎలా ఉందండి అని అడుగుతారు. టీఏలు, డిఏలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు దానిపైన ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. ఇచ్చేటటువంటి శాలరీ కంటే కొసర్ల కోసం ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జీతభత్యాలన్నీ ఇన్ టైం రావడం జరుగుతుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు టైంకి వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు కష్టపడతారు పాపం. అందువలన వీళ్ళు చేసేటటువంటి పనిని యాజమాన్యాలు వీళ్ళకి గుర్తిస్తాయి. అలాగే జీతభత్యాలు అనేటటువంటివి వీళ్ళు అడగకుండా వీళ్ళకి పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనము విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. చదివింది అట్లీస్ట్ గుర్తుంటుంది, బాగా గుర్తుండి చాలా చక్కగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. అంటే ఇవి యొక్క సింహరాశి వాళ్ళ యొక్క ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ నెలలో వీళ్ళు దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు చక్కగా. అలాగే వాళ్ళు ఎవరు అడగకుండా కూడా వీళ్ళు దాన ధర్మాలు ఔదార్యం అనమాట, అంత హాస్పిటాలిటీని ఈ నెలలో వీళ్ళు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తీర్థయాత్రలకి బాగా వెళ్తారు. అయితే వీళ్ళు అందరికీ కూడా మేము సహాయాలు చేస్తాము. జనరల్గా సింహరాశి వాళ్ళంతా కూడా సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కువ సహాయం చేస్తారు కదా అని ఆశించి వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తే మరి ఎంతమందికైనా వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి కొన్ని ప్రామిసెస్ వీళ్ళు చేయలేకపోవడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని బదనాం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేయకండి. మరి దానివల్ల మీకు అపనిందలు పడేటటువంటి అవసరం ఏర్పడుతుంది. దానివల్ల రాహు వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ వల్ల మీకు మానసికంగా మీరు కొంచెం డల్ అవ్వడానికి, నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు, కోచింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ధన సంపాదన బాగా పెరుగుతుంది. ఇక పొలాలు కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క పిల్లల కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడడం అనేటటువంటిది పేరెంట్స్ చేస్తారు. వీళ్ళు బాగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకి వీళ్ళని పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్ దింపడము, వాళ్ళకి హాస్పిటల్స్కి వీళ్ళని తీసుకువెళ్ళడము. అదే ఇండియాలో అయితే కుదురుతుంది, కానీ ఫారెన్లో పాపం వీళ్ళు చాలామంది ఇలాగా కష్టపడడం, ఉద్యోగం చేసే చోట నుంచి చేస్తామని పిల్లలు దింపడం, ఇలా చాలా ట్రబుల్సమ్గా ఈ యొక్క
నెలలో మనకి సెప్టెంబర్ నెలలో ఉండడం వల్ల అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని కూడా చెరగని చిరునవ్వు ముఖం మీదతో వీళ్ళంతా కూడా సాధించడం అనేటటువంటిది వీళ్ళు చేస్తారు. ఇక చేపల రొయ్యల చెరువులు ఉంటాయి. ఈ చేపల రొయ్యల చెరువులు వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి, వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాగే పొలాలు, రైతులు ఉంటారు, రైతుల వ్యవహారం చాలా బాగుంటుంది. వీళ్ళు పంటలు అనేటటువంటివి చాలా మంచి పంటలు ఈల్డ్ బాగా రావడం వల్ల వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అయితే లాభాలు ఎక్కువగా వస్తున్నట్లయితే చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా కాస్ట్లీ గాడ్జెట్స్, ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా కొని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు చేయడం అనేటటువంటిది ఈ నెలలో చేస్తారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనకి శని రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ దానం చేసుకోవచ్చు. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించడం ద్వారా బ్రహ్మాండంగా ఈ నెల ఉంటుంది. శుభమస్తు. ఈ కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మరి వీళ్ళతో దెబ్బలాటలు, గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అట్లాంటివి ఛాన్స్ ఇవ్వకుండా వితండ బాధాలకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అలాగే నాకు ఈ కన్యారాశి వాళ్ళకు వృత్తిపరంగా నాకు ఉద్యోగం రావట్లేదండి అని 4 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తే కదా రావడానికి. కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూస్కు భయపడి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది మానేయడం ఇలాగా మీరు జరుపుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళే వచ్చి ఇక్కడ కన్యారాశిలో మళ్ళీ ఉద్యోగం రాలేదండి అని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే అదే డైలాగ్ చెప్పేటటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఉద్యోగం అనేటటువంటిది ఖచ్చితంగా దొరుకుతుంది అందరికీ కూడా. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది వస్తాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేస్తాయి. వ్యాపారాలు మీరు బాగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారం అంటే ఈ యొక్క పబ్బుల దగ్గర నుంచి, మందు బెల్ట్ షాపుల దగ్గర నుంచి కూల్ డ్రింకులు, వాటరు, మిల్క్ ఇలాంటి బిజినెస్లు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురు బలం బాగా అధికంగా ఈ కన్యారాశి వాళ్ళకు ఉండడం వల్ల ఇంతవరకు గుర్తింపు రాని చోట్లలో వీళ్ళకి గుర్తింపు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే చక్కగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. చక్కగా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏ విధమైనటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా వీళ్ళు పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది చేస్తారు. ఎవరు చేస్తున్నటువంటి వృత్తిలో వాళ్ళు తమ మార్కుని వేసుకుంటూ చక్కగా ముందుకొని దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సాంప్రదాయబద్ధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, సాంప్రదాయ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా పరిస్థితి బాగుంటుంది. పంతులు గారులు, జ్యోతిష్కులు, ఆ తర్వాత ఈ యొక్క సంగీత విద్వాంసులు, కళాకారులు వీళ్ళందరూ కూడా మరి అలాగే కిరాణా షాపులు, వాళ్ళ తాతల వంశం నుంచి వచ్చినటువంటిది పౌరోహిత్య వృత్తి ఇలా చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఈ యొక్క జిఎస్టీ విషయాలు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత సెక్యూరిటీ ఇలాంటి వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇతరపు అదనపు ఆదాయాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, చిన్న స్క్రీన్ టీవీలు, పెద్ద స్క్రీన్ సినిమాలు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రతి చోట కూడా మనకి రిస్క్ లేకుండా ఈజీ మనీ అనేటటువంటిది ఈ కన్యారాశి వారికి రాదు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత డబ్బు వచ్చే విధంగా
వీళ్ళ యొక్క జీవన విధానము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఉంటుంది. కాబట్టి ఫారిన్ వెళ్ళాలండి, మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ అక్కడ సంపాదించుకొని రావాలండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు అనేటటువంటివి చక్కగా వస్తాయి. పిల్లలకు సంబంధించి ఎంతో ఆతృత పడుతూ ఉంటారు, వీళ్ళ కోసం బాధపడుతూ ఉంటారు. అంటే మేము వీళ్ళని ఇంకా సరిగ్గా సెటిల్ చేయలేకపోయాము అనేటటువంటి బాధతో ఉంటారు. అయితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా టైంకే అయిపోయి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వం నుంచి వీళ్ళకి చక్కటి గుర్తింపు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యాపారాలు మనకి పనికి రావు ఇప్పుడు తెలుసుకోగలుగుతారు. అలాగే ఇనుము సంబంధించి ఇప్పుడు వెల్డింగ్ షాపులు, తర్వాత ప్రతి వ్యాపారము ఇనుమే కదండి. ఇప్పుడు అలాంటి ఇనుము ఉన్న చోట్ల అటువంటి వ్యాపారాలు జరగడం అనేటటువంటిది కొద్దిగా మనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వివాదాలకు ఈ కన్యారాశి వాళ్ళు ఎంత దూరమైనప్పటికీ కూడా గ్రహస్థితి రీత్యా సప్తమంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే మీకు గొడవలకు ప్రోత్సహించి అబెట్మెంట్ అనేటటువంటి కేసుల్లోకి పెరిఫరీ వెళ్ళేలాగా మిమ్మల్ని అంతా కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి దానికి వెళ్ళండి, ఏం పర్వాలేదు, ఏ పోలీస్ కేసుల్లో కూడా మీరు ఏం ఇరుక్కోరు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే, మనకు కావాల్సింది ఏమిటండి, సప్తమ రాహు ఉన్నాడు, శత్రువులను అణిచేస్తారు మీరు. కాకపోతే ఈ యొక్క రాహు గ్రహం బలంగా లేకపోవడం వల్ల, లేదా కేతువు లగ్నంలో ఉండడం వల్ల అన్ని వస్తువుల్ని మీరు కొట్టడము, పగలగొట్టేయడము. రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవడం, రాహు జపం చేసుకోవడం, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఈ విధంగా జరిపించుకుంటే అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి మీ కష్టాలన్నీ కూడా తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాహువుకి కాకుండా మనకి కేతువు కూడా జన్మంలో ఉండడం వల్ల, రాహువు కాకుండా కేతువు కూడా జన్మంలో ఉండడం వల్ల కేతు జపాన్ని చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చక్కగా ఈ యొక్క ఆవులకి మేతగా పెట్టండి, లేదా పేద బ్రాహ్మణులకి అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. శుభమస్తు. ఈ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి మధ్యస్థమైనటువంటి ఫలితాలను పొందుతారు. మనం కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మీ పూర్వీకుల నుంచి ఆస్తి రావాల్సింది ఇంకా కోర్టు వ్యవహారాల్లో అలా పెండింగ్లోనే ఉంటుందన్నమాట. అలాగే దూరపు బంధువులు కానీ, లేదా ఈ యొక్క స్నేహితుల యొక్క విందు వినోద కార్యక్రమాలకి, వివాహ కార్యక్రమాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. రాహు షష్ఠస్థితిగతుడు అవడం వల్ల వీళ్ళకి శత్రువులు మిత్రులుగా మారడము, తర్వాత అన్ని పనులు కూడా మరి పూర్తిగా చక్కగా అవ్వడం అనేటటువంటిది. మెస్మరిజం అంటే మిమ్మల్ని చూడగానే మీరు చెప్పే మాటలు వినగానే అవతల వాళ్ళు మెస్మరైజ్ అయ్యి మీకు పనులన్నీ కూడా పూర్తి చేసి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబ పరంగా మీ అందరికీ కూడా చాలా గొడవల్లాగా ఇళ్లలో ఉండడము, మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటివి ఇలా జరుగుతూ ఉంటాయి. కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయాలి, ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది అని ఇలా. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మనకి చక్కగా గురుబలం లేదు కాబట్టి మనకి అప్పులు ఎన్నైనా సరే మీరు పుడతాయి మీకు. అలాగే ఏదైనా సరే ఒక పని పూర్తి చేయాలి అని అనుకుని మొదలుపెట్టినప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి వచ్చినప్పటికీ కూడా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు ముందుకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. స్వీట్ షాపులు, తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు, గోల్డ్ షాపులు, జమ్స్, ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి బిజినెస్లలో అంతగా మనకి సక్సెస్ కాకుండా మనం ఉంటాము. అలాగే
స్కూళ్ళు, ఈ యొక్క హాస్పిటల్స్ బిజినెస్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీళ్ళకి స్ట్రెస్ అని వీళ్ళు భరించలేరు. అందువలన ఎంతసేపు కూడా ఎంజాయ్మెంట్ అంటూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మంచి స్నేహితులు వీళ్ళకి స్టిక్ అయి వీళ్ళు ఉండలేకపోతారనమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి మరి వేరే వాళ్ళకి ఆకర్షితులై మరి వాళ్ళంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి అంటే కొంతమంది. అలాగే తులారాశి అంటే బుర్ర ఆలోచన విధానం లేకుండా వీళ్ళు ప్రవర్తించి సమస్యల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే మనకి జాబ్స్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావన్నమాట మీకు. అయితే ప్యానెల్లో మీ యొక్క పేరు అనేటటువంటిది నమోదయ్యి ఉంటుంది ప్రమోషన్స్ రావడానికి. అంతేకాని డైరెక్ట్గా ఇంకా ప్రమోషన్స్ అనేటటువంటివి రావు. ఆ విధంగా కొత్త వాళ్ళు మీకు పరిచయం అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి తులారాశి విద్యార్థులు మరి చదువులో వెనకబడిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. పాములు మీ కల్లోకి రావడము, ఆ తర్వాత ఎంతో హార్డ్ వర్క్ మీరు చేయాలని అనుకోవడము, ప్రణాళికలు వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పండగ వాతావరణము అనేటటువంటిది మీ ఇళ్లల్లో మీకు ఉండి జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క తులారాశి వారికి బంధుమిత్రుల సహకారంతో పాటు మిత్రుల సహకారం కూడా ఉండడం వల్ల మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీకు వచ్చినటువంటి సమస్య ఉండండి, లేకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళ యొక్క సమస్యను కూడా మీరు పరిష్కరించగలిగేటటువంటి ధైర్యము మీకు ఈ తులారాశి వారికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ధైర్యం మీకు ఉంటుంది. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు లేదా చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మనము ఈ యొక్క అమ్మవారికి జపించుకోవాలా. ఆ యొక్క మంత్రాన్ని మీరు ఇళ్లలో జపించుకోవాలా. అలాగే ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ యొక్క బాధలన్నీ కూడా ఈ నరఘోష ఈ బాధలు ఇవన్నీ కూడా పోవడం అనేటటువంటి దృష్టి దోషాలు ఇవన్నీ కూడా పోవడం జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి మనం దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు అతి శీఘ్రంలో వస్తాయన్నమాట. శుభమస్తు. ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను మనకి ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క దృష్టి అనేటటువంటిది జన్మ రాశి మీద మనకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి తలదెక్క పనులు అవనివ్వండి, వృశ్చిక రాశి వాళ్ళు బుర్రలైన పనులు అవనివ్వండి, వీటిలన్నిటిని కూడా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి గురువు అనేటటువంటి వాళ్ళు రక్షిస్తారు. గురువులకి వీళ్ళకి ఏం చేస్తారంటే గురువుల్నే ఎదిరించేలాగా మాట్లాడతారు వీళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే లౌక్యం తెలీదు, తర్వాత ఆలోచించే విధానము రాదు. కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని, వాళ్ళ యొక్క టీచర్స్ని వీళ్ళకి చెప్పింది వినకుండా ఎదిరించడము ఇలా చేస్తారనమాట. అలాగే ఉద్యోగాల దగ్గర కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా డీల్ చేసినటువంటి వీళ్ళు కొంత తిక్కగా చేయడం అనేటటువంటివి చేస్తారు. అయితే టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వీళ్ళకి టైంకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సబ్సిడీలు ఇవన్నీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరిగేటటువంటి సబ్సిడీలు అన్నీ కూడా అందుతాయి. అయితే ప్రభుత్వ పరంగా వీళ్ళంతా కూడా సేఫ్ అన్నమాట. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ఈ ఉద్యోగాలు మీరు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ
పంచమ రాహు జరుగుతున్నాడు కాబట్టి వీళ్ళు చెప్పిందే వేదం కింద వీళ్ళు ఆలోచన అనేటటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో ఉంటుంది. ఎవరు చెప్పినా వినరన్నమాట. మూర్ఖంగా వీళ్ళు వ్యవహరించడం అనేటటువంటిది చేయడం ద్వారా వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తల్లి చెప్పేటటువంటి వాక్యాలను ఈ వృశ్చిక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో వినరన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఉద్యోగాల విషయంలో ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఆ పనిని బంటతనంగా వీళ్ళు చేసి సాధిస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఆ చేసేటటువంటి విధానంలో మాత్రము వీళ్ళకి తోచింది తప్ప అవతల వాళ్ళకి చెప్పింది వినకుండా కొన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటారు. ఉదాహరణకి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, కార్పెంటర్ వచ్చాడు, చేసుకునేటటువంటి వాడు యజమాని బ్లూ షీట్ వేయమంటే ఆ బ్లూ షీట్ బాగుండదండి, ఎల్లో షీట్ బాగుంటుందండి, రెడ్ షీట్ బాగుంటుందండి అని సలహాలు ఇచ్చి రెడ్ షీట్లను వేస్తారు. యజమానికి ఏమో సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను, ఇన్ని లక్షలు పెట్టి నేను ఇది చేయిస్తున్నాను, వీడు నా మాట వినడం లేదని. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క లైఫ్ స్టైలు ఈ నెలలో ఉంటుంది, వర్కింగ్ స్టైల్ ఈ నెలలో ఇలా ఉంటుందన్నమాట. ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కటి మంచి మార్కులన్నీ కూడా వస్తాయి. మరి ఈ ప్రతి పని కూడా వీళ్ళు ఏదో రకంగా పని పూర్తి చేయాలి అనేటటువంటి ధోరణితో కోపంతో ఉండడము చేసుకోవడము ఏదో రకంగా పూర్తి చేస్తారనుకోండి. కాకపోతే అచీవ్ చేయాల్సినటువంటి అచీవ్మెంట్ అనేటటువంటిది ఇంకా రాదనమాట. హార్డ్ ఎర్న్డ్ మనీ అనేటటువంటిది విద్యార్థులు వీళ్ళు తల్లిదండ్రులు ఇస్తున్నారనే విషయం తెలుసుకోలేకపోతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి తల్లిదండ్రులు కూడా బాగా గారాభం పెట్టి పిల్లల్ని చెడగొడతారనమాట. బాగా చదువుకునేటటువంటి పిల్లల్ని కూడా హాస్టల్ అవసరం లేకపోయినా సరే ఇంకా బాగా వస్తాయి మార్క్స్ అని చెప్పి తీసుకెళ్ళి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కదా, అలాంటి వాటిల్లో పడేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ తల్లిదండ్రుల పైన ఇటువంటి విద్యార్థులకు ఏమవుతుందంటే మమ్మల్ని తీసుకెళ్ళి అనవసరంగా పడేసాడు వీళ్ళు అని చెప్పి ఒక వివక్షత అనేటటువంటిది, ఒక ఎవర్షన్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఇనుము వ్యాపారం అసలు ముట్టుకోకూడదు, ఇనుపది ఆయిల్స్ది. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళు ముట్టుకోకూడదు. కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు పెట్టకూడదు. ఇలా కనుక పెట్టినట్లయితే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు వీళ్ళకు ఉంటాయన్నమాట. అయితే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనుకున్నవి సాధిస్తారనమాట. అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా ఉంటాయి. ఫారెన్ రిలేషన్స్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి మనము శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనము దానం చేయాలి. అలాగే రాహువుకి మనం ఏం చేయాలంటే కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు మనం శనివారం నాడు మనము దానం చేయాలి 8 గంటలకి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం, లేదా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఈ నెలలో కలుగుతాయి. శుభమస్తు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ధనుస్సు రాశి వారంతా కూడా ఇంతవరకు చక్కగా బ్రహ్మాండంగా శుభ పరంపరలను అనుభవిస్తూ వస్తున్నారు. మీరు ఎన్నో ప్రమోషన్స్ వచ్చినాయి, మీకు వ్యాపారాల్లో ఎంతో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. 750 రూపాయలకి పనిచేసేటటువంటి మీరు ఈ రోజున 100 కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి బిల్డర్లుగా మీరు తయారయ్యారు. రియల్ ఎస్టేట్లు, బిల్డింగ్లు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ధనుస్సు రాశి వారంతా కూడా కోట్లకు పడగెత్తారన్నమాట. మరి ఎంతకాలం పడగెట్లెత్తినటువంటి మీకు ఇప్పుడు గురుబలం కొంచెం తగ్గడం వల్ల ఏమవుతుందంటే అప్పు తెచ్చి మీరు బిల్డింగ్లు కట్టినా, అప్పు తెచ్చి మీరు సైట్లు లేకపోతే ఏ వ్యాపారాలు చేసినా అవన్నీ కూడా అమ్ముడు అవ్వకపోవడము, కొంచెం ప్రాబ్లము అనేటటువంటిది రావడము, ఇవన్నీ కూడా చాలా చిత్రంగా మీకు అనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా వాస్తవాలు అని తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యపోవడం అనేటటువంటివి జరుగుతాయి.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి అడ్డంకు ఉండదు. కొంచెం వీళ్ళు గర్వంగా ఉంటారు. చాలా విధేయత కలిగినటువంటి రాశి అయినప్పటికీ కూడా ఉద్యోగం చేసే విషయంలో కొంచెం గర్వంగా మీరు పనిచేయడం వల్ల తోటి కొలీగ్స్, తర్వాత తోటి మీ యొక్క సబార్డినేట్స్ వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఉంటుంది. కొంచెం చేయాల్సినటువంటి పని ఎంతో ఇది బాకీ పడి ఉంటారన్నమాట పని విషయాల దగ్గరికి వచ్చేసరికి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ మీ వెంబడి తిరుగుతూ ఉంటుంది. మీ కూడానే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది. మరి ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మీకు అర్థం కాదనమాట. అటువంటి పరిస్థితి మీకు ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంతవరకు సుఖంగా ప్రశాంతంగా వెళ్ళినటువంటి మీ జీవితంలోకి మీ ఎక్సెల్ అవర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యి వాళ్ళంతా కూడా వాళ్ళతో మీరు అంతా కూడా మాట్లాడడం, వ్యవహారం చేసుకోవడము, ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ డబ్బులు పీక్కెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చక్కటి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఇవన్నీ కూడా కలగడం జరుగుతాయి. మరి అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళ యొక్క యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం, ఎంకరేజ్ చేయడం, అన్ని పనిముట్లు అన్నీ కొనివ్వడము, వీళ్ళ చేత బత్యాలు పెంచడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, కమర్షియల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అలాగే ప్రమోషన్స్ లేకపోతే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఏదో రకంగా మీకు సహాయం అనేటటువంటిది లభిస్తుంది. అంటే వీళ్ళు అప్పులు చేస్తారు కదా ఇంతకుముందు, ఆ అప్పులన్నీ కూడా వీళ్ళ యొక్క పవర్ వల్ల వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది మళ్ళీ తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇతరుల దగ్గర వీళ్ళు అప్పులు చేస్తారు, ఇవి తీర్చిపడేయాలా మనకెందుకు తలపోటు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంకా వాటిని తీర్చకుండా మీరు అలా ఉంటారన్నమాట, ఏదో ఒకటి ఆలోచిస్తూ. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొత్తగా మళ్ళీ కొంత పొలాన్ని కొనాలి అనేటటువంటి కసితో మీరంతా కూడా ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరిగినాయి. అయితే ఆ యొక్క లాభము లేదు, ఇంకా ధనుర్బలం ఇంకా అందుకోలేదు అని చెప్పినప్పుడు ఎవరు కూడా మన మాట వినరు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కొన్నారా లేదా అనేటటువంటిది. అది ఏది ఏమైనప్పటికీ కూడా తర్వాత ఈ ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్ఫనేజుల్లో వీళ్ళు తిరగడం అనేటటువంటివి చేస్తారు. మరి చక్కగా వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. వీళ్ళ పిల్లల యొక్క మనశ్శాంతిని కోరుకుంటారు. అలాగే పిల్లలు చక్కగా వీళ్ళకి కూడా చాలా గౌరవంగా మనశ్శాంతి అనేటటువంటిది ఇస్తారు. అయితే అర్ధాష్టమ రాహు గ్రహం ప్రభావం వల్ల స్త్రీల వలన మీ జీవితాలు నాశనం అయిపోవడానికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ఉంటాయి. మరి ఉదాహరణకి మీరు బండి మీద ఒక వ్యక్తి వెళ్తుంటే ఒక ఆడవాళ్ళు వచ్చి ఏమంటే లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు ఏదో జాలిపడి ఆమెను ఎక్కించుకుంటారు. మర్యాదగా 2000 ఇస్తావా, లేకపోతే అదిగో ట్రాఫిక్ పోలీస్ దగ్గర నేను ఆపి మేము నువ్వు పట్టుకున్నామని చెప్పమంటావా అంటే భయపడి ఒక 500 ఇచ్చుకొని మీరు వదులుచుకోవడం, ఇలాంటి సందర్భాలు అనేటటువంటివి ఈ నెలలో ఖచ్చితంగా మీకు జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారు ఆ స్త్రీల జోలికి వెళ్ళొద్దు అసలు. మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన మరి ఈ యొక్క శనివారం రోజున మీరు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ నెలలో శుభమస్తు. ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో అనేకమైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి మీకు ఏం జరుగుతుందంటే ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని జరగడం వల్ల మీకు కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఉసూరమంటూ ఏడుస్తూ కూర్చుంటారనమాట. అన్ని పనులు, అన్ని వర్కులు మీ దగ్గరికి వస్తున్నా కూడా పని లేదండి, మాకు పని రావట్లేదండి, మాకు కష్టాలు ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అని ఇలాగ దరిద్రగొట్టమైనటువంటి ఆలోచనలతోనే మీకు ఈ నెల అంతా కూడా సాగిపోతుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఏలినాటి శని.
కాబట్టి ఈ ఏలినాటి శనిలో మీరు అందరూ కూడా ఎలా ఉండాలి, కాస్త ధైర్యాన్ని నింపుకొని ఉండాలి. పేద ప్రజలకి సేవ చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇది బానేసి మా జాతకం బాలేదండి, మా జాతకం బాలేదండి అని 10 మంది యూట్యూబ్లో కనబడినటువంటి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే ఏం ఉండదు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంది మకర రాశి వారికి. జీతభత్యాలు పెరుగుతాయి, మీకు చక్కగా అనుకున్నదంతా కూడా పనులన్నీ కూడా సాధించుకుంటారు. మీ భార్యలతో మీరంతా కూడా యుద్ధాలు చేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా కోర్టు సమస్యల్లో ఉన్నారు, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా జడ్జిమెంట్ అనేటటువంటిది రాలేదు, బెంచ్ మీదకి వచ్చింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీకు ఒక దారికి ఈ నెలలో రాబోతున్నాయి. ఇక మీ మామగారి మీద కోపంతో మీ భార్యలను వదిలేసి మీరు కోర్టులకు వెళ్ళి, మాకు పిల్లలు పుడితే మాకు కూడా భార్యకు రేచెక్కటి ఉందని చెప్పి బిడ్డలకు కూడా రేచెక్కటి వస్తుందని, అసలు పిల్లలు పుడతారా నీకు, అసలు ఫస్ట్ గ్యారంటీ ఉందా నీకు? అదే ఆలోచన లేకుండా వాళ్ళకి భవిష్యత్తులో జరుగుతుందేమో, ఇలాంటి వాళ్ళు పుడతారేమో అని ముందే పిల్లలకి డైవర్స్లు ఇచ్చేటటువంటి విధానంలో కొంతమంది పోటుగాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా మకర రాశిలోకి వస్తారనమాట. అంటే రేపేదో జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో మీరు అలా చేసుకోకండి. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో, వర్తమానంలో బ్రతకాలి. ఇదంతా కూడా దేని వల్ల వస్తుందంటే రాహు గ్రహం వల్ల వస్తుంది. రాహు విష్ణుమూర్తినే నమ్మడు, అందువలన ఇల్యూషన్లో, మిమ్మల్ని ఇన్ఫాక్చుయేషన్లో, కన్ఫ్యూజన్లో ఉంచుతాడు. కాబట్టి ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటుంది. కాకపోతే క్రెడిట్ అనేటటువంటిది ప్రతి దాంట్లో ఒక టీం మీద చేసినప్పుడు మీకు అంత ఆకర్షణ శక్తి ఉండదు, అంత గుర్తింపు మీకు ఉండదు. భార్యాభర్తలతో ఎన్నో సంవత్సరాల నుంచి విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న వాళ్ళు ఒకే ఇంట్లో మళ్ళీ ఉంటారు. గొడవలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు టెక్స్ట్ మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు ఒకచోటే ఉండి. అలాగే ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవన విధానం ఉంటుంది నెలలో. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి అంశాలన్నిటిలో కూడా మీరు ముందంజ ఉంటారు. అలాగే గవర్నమెంట్ పనులు ఏవైతే ఉన్నాయో, బిల్స్ రావడం లేదండి, శాంక్షన్ అవ్వట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. R&B, రైల్వేస్, స్టేట్ గవర్నమెంట్, భగీరథ ప్రాజెక్ట్స్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. వీటి నుంచి ఎంతో కాలం పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు అన్నీ కూడా పూర్తి కావడం అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళనలు ఈ మకర రాశి వారు కోరి నెత్తి మీద తెచ్చుకుంటారు. ఏమండి, మా స్థలంలో మాకు ఇది ఉందండి, ఆ తర్వాత ఒక విగ్రహం దొరికిందండి, మరి ఇది మీరు తీసేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి అని ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహలతో, అసలు నిధి నీకు ఎలా ఉందండి అని మనం అడిగినప్పుడు ఏం చెప్తారంటే, వీళ్ళు ఎవరో చెప్పారండి ఉందని, జ్యోతిష్కులు చెప్పారండి వీళ్ళు, ఇలాంటి అనవసరమైనటువంటి అంశాలలోకి వెళ్ళి పోలీస్ కేసుల్లోకి మీరు ఇరుక్కోవడం అనేటటువంటివి చేస్తారు. అలాగే మీ పిల్లల నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది రాదు. మా జీవితాలు నాశనమైపోయినాయండి అనేటటువంటి ధోరణిలోనే మీరు అలా ఆలోచిస్తూ ఉంటారు ఈ నెలంతా కూడా. కాబట్టి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చిట్టి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చిట్లు మీరు బ్రహ్మాండంగా వేసి సాధిస్తారు. కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా, ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చకా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హాస్టల్ వ్యాపారాలు, తర్వాత చిట్ ఫండ్ వ్యాపారాలు, గోల్డ్ షాపులు, డైమండ్ షాపులు, ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. బట్టల షాపులన్నీ కూడా, హోల్సేలు, రిటైల్ కూడా. అలాగే వివాదాలకి మీరు అందరూ కూడా దూరంగా ఉండడానికి మీరు మకర రాశి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే మూర్ఖత్వము అనేటటువంటిది మాత్రం మిమ్మల్ని కబళించి వేసేసి, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను గౌరవించకుండా, లేకపోతే మీ యొక్క గురువులను గౌరవించుకోకుండా, మీ ఇష్టానుసారం మీరు పనులు పూర్తి చేసుకొని కన్ఫ్యూజన్స్లో, ప్రాబ్లమ్స్లో పడడానికి అవకాశాలు ఈ నెలలో ఉంటాయి. దీనికి రెమెడీస్ ఏం చేయాలంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి.
అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ నెలలో శని ప్రాబ్లం అనేటటువంటిది పోతుంది. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. ఇది దేవాలయాల చుట్టూ తిరుగుతూ కొంచెం నూనె తీసుకెళ్ళి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనెను పొయ్యండి. బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. శుభమస్తు. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి వచ్చేటటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకి అక్టోబర్ 2న వస్తుంది. దాని ముందు వచ్చేటటువంటి ఈ యొక్క గ్రహణాల ముందు ఉండేటటువంటి అద్భుతమైన రాశుల్లో మంచి లాభాన్ని పొందేటటువంటి రాశుల్లో ఈ కుంభరాశి ఒకటి. అయితే కుంభరాశి వారందరికీ కూడా అష్టమ కేతువు నడుస్తున్నాడు. దానివల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రమాదకరంగా, అంటే ఆత్మహత్య చేసుకోవాలేమో, నా ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ పిల్లలు చేసేటటువంటి నిర్వాకాలు, మీ పిల్లలు అప్పులు చేస్తుంటే ఆ బాధలు, ఆ తర్వాత బెట్టింగ్లు కాస్తుంటే ఆ బాధలు, చిన్నపిల్లలు చదవకుండా ఉంటే గుండెలు పోట్లు వచ్చేస్తూ ఉంటాయి మీకు. అంటే పిల్లల నుంచి అంత టెన్షన్ అనేటటువంటిది, అంత ప్రెషర్ అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి వస్తాయి. ఇక ఎప్పుడూ మిమ్మల్ని తిట్టేటటువంటి భార్య మాత్రం పాపం మీకు సపోర్ట్ ఇవ్వడము, ఇలాంటి విషయాలు కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. పనులు లేవు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. ఇప్పుడు మీకు వర్క్ విషయంలో బ్రహ్మాండంగా శ్రద్ధ చూసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇన్ టైం వచ్చేయడం జరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, పెన్షనర్స్ అంతా కూడా పెన్షన్స్ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసి మీ పెన్షన్స్ని సెటిల్ చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి స్త్రీలకు అందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు ఏమండి మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఏ ప్రాబ్లము కూడా మీకు ఇది లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే బోళాశంకరులు, ఉబలాటపరులు. కాబట్టి ఈ కుంభరాశి వారికి కొన్ని తమ పనుల్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ని కూడా మీరు ఒప్పుకుంటారు. మరి పార్ట్నర్స్ని, మీ యొక్క చేసే పనుల్లో పార్ట్నర్స్ని కూడా మీరు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే దాన ధర్మ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే చక్కగా అన్ని రకాల వృత్తులు కూడా మీకు ప్రావీణ్యం సంపాదించాలనేటటువంటి కసితో కొత్త కొత్త కోర్సుల్ని మీరు ఈ నెలలో నేర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. గురుబలం లేకపోవడం వల్ల మీరు అంతా నేర్చుకున్నప్పటికీ కూడా మీకు ఆ విద్యలు అనేటటువంటివి మీకు రాణించవు. మా పంతులకు మంత్రాలే గుర్తురావు. కార్పెంటర్లకి తాము చేసేటటువంటి వర్క్ మర్చిపోయి ఒక తలుపు చేయబోయి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. లేకపోతే మీ బాసులు మీకు చెప్తే ఆ పని మానేసి మీ సొంత కవిత్వాలు చేసి మీరు తిట్లు తింటారు. అవసరమైతే తన్నులు తింటారు ఆడవాళ్ళ చేత కుంభరాశి వారి నెలలో. కాబట్టి స్త్రీల గొడవలకు వెళ్ళకండి. మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఆడవాళ్ళ చేత ఎక్కడన్నా తన్నులు తింటామా అండి అని అంటారు. గతంలో ఒక కుంభరాశి ఆయనకి నేను చెప్పినప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ బామ్మర్ది భార్య జోలికి వెళ్తే ఆవిడ ఎగిరి తన్నిందనమాట. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అనుభవాలతో చెప్తున్నాం మేము. ఖచ్చితంగా ఈ నెలలో కుంభరాశి వారికి స్త్రీల వలన అపవాదు లేకపోతే అవమానం రావడానికి అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి వీళ్ళు హాస్టల్లో బిజినెస్లు పెట్టుకోవాలా, తర్వాత ఈ యొక్క స్కూళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు, హాస్పిటళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళకు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా టెన్షన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి చాలా బాగుంటుంది. మరి మీడియా రంగంలో మీకు అనుకున్న ప్రగతి అనేటటువంటిది కనబడుతుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. చాలా ముందంజలో మీరు ఈ కుంభరాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. బ్యాంక్ బ్యాలెన్స్లు బ్రహ్మాండంగా మీరు పెంచుకుంటారు. డబ్బులు లేవు అనుకుంటూనే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేస్తారు. కొత్త కొత్త ఇళ్ళు మీరు కొనడం అనేటటువంటిది జరుగుతుంది.
ఆ, కాబట్టి ఇవన్నీ కూడా కష్టాలు ఉంటాయి. ఉన్నప్పటికీ దాన్ని రెట్టించిన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు. దీంతో చదువుతో సంబంధం లేదు. మీకు లౌకిక జ్ఞానం ఉంది, మీకు లౌకిక జ్ఞానం తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ యొక్క కుంభరాశి వారు మరి ఈ నెలలో ఇంతవరకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనడానికి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి సంపూర్ణంగా అవకాశాలు అనేటువంటివి కంప్లీట్గా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి, చిట్టిపాట్ల వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, మేము ఈ పనులు లేవని మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలా చేసుకోకండి. రెమెడీస్ ఏంటంటే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయండి. అలాగే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి మరి ఈ యొక్క శనివారం నాడు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క శని మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా శని యొక్క దోషం అనేటటువంటి చాలా తగ్గిపోతుంది. లేదా ఈ కేతువును సప్రెస్ చేయడానికి ధూమావతి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. ఈ మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా బెట్టింగ్లు కాస్తారు, పందాలు కాస్తారు, గోవాలు వెళ్ళి క్యాసినోల్లో ఆడతారు. మరి ఎంతో బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అలాగని చెప్పి లాస్ట్ మంత్ లేకపోతే అంతకుముందు 2-3 నెలల ముందు బాగాలేనప్పుడు ఆడినటువంటి అప్పుల బాధలు, అధిక వడ్డీలకు మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధించడం అనేటటువంటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా భయపడకండి మీరు. అలాగని జోదాలు గిదాలు ఆడకండి. కష్టపడి పని చేయండి. చక్కగా మీకు ఉద్యోగాలు ఉన్నాయి, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు చక్కగా సాఫ్ట్వేర్లో రంగంలో మీరు కింగులుగా ఉన్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇంకేం కావాలి మీకు? ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లంలో కూడా మీరు ఇరుక్కుపోరు. దగ్గర ప్రతి మీనరాశి వాళ్ళు ఇంచుమించు ఈ సెప్టెంబర్ నెలలో 35 లక్షల నుంచి 45 లక్షల వరకు మీరు అప్పులు చేస్తారు. అందులో మాత్రం డౌట్ లేదనమాట. ఎందువల్ల అంటే గతంలో చేసినటువంటి అప్పులకి రొటేషన్ అనమాట. పందాలు అవనివ్వండి, ఇది అవనివ్వండి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. ప్రమోషన్స్ మీకు వస్తాయి. అలాగే అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి యూఎస్ఏ అక్కడి నుంచి కంపెనీస్ నుంచి మీరు వాళ్ళ తరపున మీరు ఇక్కడ ఇండియాలో చేస్తున్నప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకో బాంబేకో మిమ్మల్ని వాళ్ళు పిలవరు. కాబట్టి ఎంజాయ్గా మీరు ఉండాలి అనేటటువంటి విధానంతో మీరు లైఫ్ని నడుపుతున్నారు. మీ పిల్లలపై మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నాననే బాధ మీలో ఉన్నప్పటికీ కూడా బాధపడకండి. పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క నాయనమ్మలు, వాళ్ళ యొక్క తాతయ్యలు, వాళ్ళ యొక్క అమ్మమ్మలు, వాళ్ళ యొక్క తాతయ్యలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీరు ముందు మానసికంగా దృఢంగా తయారవ్వండి. మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే జన్మంలో రాహు ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం మానసిక అశాంతికి మీరు గురవుతారు. అంతేకాకుండా మనం చేసే ఎవ్వరిని కూడా నమ్మలేరన్నమాట. కాబట్టి ఎక్కడ తమ పరువు బయటికి వెళ్ళిపోతుందో అనేటటువంటి బాధతో కృషించిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. ధైర్యంగా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు దూసుకొని వెళ్తూ ఉండండి. అలాగే ఈ యొక్క మనకి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదా. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా, పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు, సంతానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో రకమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు. గతంలో మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మళ్ళీ మీ తిరిగి జీవితంలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య కొన్ని కొట్లాటలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు దగ్గరగా రానిచ్చుకోకుండా మీ యొక్క తెలివితేటలతో మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చదువు అనేది తెగ చదువుతారు కానీ వాళ్ళకి గుర్తుండదు. ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చదవాలి అనేటటువంటి ప్లాన్స్ మీరు వేసుకున్నప్పటికీ కూడా వర్కౌట్ అవ్వదు.
మీ స్నేహితులు మిమ్మల్ని తీసుకెళ్ళడము, కొన్ని ఇతర విషయాల పట్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కూడా పాపం రాకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు మీరు గురవుతూ ఉంటారు. కాబట్టి విదేశాలకు మీరు వెళ్తారు, కొంతకాలం ఇంకా మీకు పడుతుంది అనేటటువంటి ఇవన్నీ కూడా విషయాలు చూసుకోండి. అలాంటి విదేశాలకు మీకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీకు తారసపడతారు. ఆల్రెడీ మీరు కొంతమంది వ్యక్తులతో మీరు మీ సార్లతో మీరు డీల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు డబ్బులు దొబ్బేసినా కూడా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీ సొంత డబ్బులతో మీరు కోచింగ్లు తీసుకున్నా సరే, సార్ మాకు ఏర్పాటు చేశాడు, సార్ మాకు పంపించాడు అని చెప్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇతరులు మీకు ఏమి మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు మీకు ఏం చెప్పగలుగుతారు? కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావాలు. కాబట్టి దుష్టులైనటువంటి స్నేహితులు, దుష్టులైనటువంటి వాళ్ళు మీ చుట్టూ తిరగడం ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల, దానివల్ల మీ జీవన పరిణామాలన్నీ కూడా దిగజారిపోవడం అనేటటువంటివి మీన రాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో జరుగుతుంది. అయినప్పటికీ కూడా ధైర్యం కోల్పోవద్దు, ముందుకు దూసుకెళ్ళండి, అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఇక భార్య సప్తమ కేతువు ఉండడం వల్ల భార్య యొక్క ఆరోగ్యం మీకు కొంచెం ఆందోళనకరంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి దానికోసం మీరు ఏం భయపడద్దు. అసలు హాస్పిటళ్ళకి ఖర్చు అవుతుందని బాధ మరి ఇవేమీ కూడా ఉండవు. ఏదో స్వల్పమైనటువంటి అనారోగ్యం చేస్తుంది. మీకు సొరియాసిస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రెమెడీస్ ఏంటంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ నెలంతా కూడా ఉంటుంది. శుభమస్తు.